హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు తలుపులం లోపలికి వెళ్తున్నాం. ఈరోజు సండే, ప్రతి సండే పెట్టుకుంటాం కదా, అలాగే తలుపులం లోపల పెట్టుకున్నాం. ఎంజాయ్మెంట్ అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ చేసాం. అలాగే మంచి దర్శనం కూడా, మంచి దర్శనం అయ్యింది. మీకు ఫుల్ వీడియో చూపిస్తాను. అలాగే ఇది ఎక్కడికి ఎలా వెళ్ళాలో కూడా చూపిస్తాను. మనం ఇక్కడ నుంచి కత్తిపూడి నుంచి స్ట్రైట్ ఒకటే రోడ్ అండి. మనం కత్తిపూడి దాటిన అన్నవరం ఊరు వస్తుంది. ఈ అన్నవరం కూడా చాలా పెద్ద ఫేమస్ ఊరు. సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ. అన్నవరం దేవస్థానం అంటే చాలా పెద్దది. ఇక్కడి నుంచి మనం వాళ్ళ లోపలికి వెళ్తే రైట్ తీసుకుంటే మన తలుపులం లోపలికి వెళ్ళిపోతాం. అదే లెఫ్ట్కి వెళ్తే అన్నవరం ఊర్లోకి వెళ్తాం. మనం ప్రస్తుతానికి అయితే తలుపులం లోపలికి వెళ్దాం అనుకున్నాం కాబట్టి స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. ఒకసారి స్వామివారికి అలా బయట నుంచి దండం పెట్టేసుకుని మూవ్ అయిపోతాం. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. మనకి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ ఒకటే రోడ్డు. కమాన్ కనిపిస్తుంది మీకు, హైవే మీద కమాన్ కనిపిస్తుంది. తలుపులం లోవానికి కమాన్ కనిపిస్తుంది. చూపిస్తాను మీకు, కనిపిస్తుంది కదండి తలుపులం లోవా అని. అలా లోపలికి వెళ్ళిపోవాలి. మీకు ఏమైనా కొబ్బరికాయలు కానీ ఏమైనా కావాలంటే ఇక్కడ మొత్తం ఇక్కడ తీసుకోండి. ఎందుకంటే అక్కడ గుడి దగ్గర చాలా కాస్ట్ ఉంటుంది. ఇక్కడ కొనుక్కొని పట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి దగ్గర 30 రూపాయలు తేడా ఉంటుంది. ఇక్కడ స్ట్రైట్ వెళ్ళిపోవడమే, ఒకటే రోడ్డు. ఇదే అండి ఎంట్రన్స్. ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఇది ఎంట్రన్స్. ఎంటర్ అవ్వడానికి మనకి ఇక్కడి నుంచి మొత్తం తలుపులం లోపే వస్తుంది ఇదంతా. ఇది వెహికల్ పార్కింగ్ వసూలు చేస్తారండి, డబ్బులు వసూలు చేస్తారు వెహికల్ పార్కింగ్కి. ఈ లేడీస్ కనిపిస్తున్నారు కదా, వీళ్ళు మీకు వంటలు వండమంటే వంటలు వండుతారు. అలాగే రూమ్ కావాలంటే మాకు రూమ్ కూడా అరేంజ్ చేస్తారు వాళ్ళు. పాకలు కానీ రూమ్ కానీ అరేంజ్ చేస్తారు వాళ్ళు. మనకి ఇక్కడ ఏదైనా సరే దొరుకుతుంది. పార్కింగ్ బిల్ 100 రూపాయలు తీసుకున్నాడు. కొంచెం ఎక్కువ అనిపించింది, కానీ ఆదివారం ఉంటుంది కదా ఎక్కువ ఇక్కడ, అందుకని చెప్పి కొంచెం ఎక్కువే వసూలు చేస్తున్నారు. 100 రూపీస్ వసూలు చేస్తున్నాడు. రైట్, ఇప్పుడే ఎంటర్ అయ్యాం లోపలికి.
ఇది రోడ్ మార్గం అండి, పైకి కొండపైకి వెళ్ళాలి. ఇది రోడ్ మార్గం, మళ్ళీ కాళ్ళ మార్గం కూడా ఉంది, నడిచి వెళ్ళేది కూడా ఉంది. ఇదే రోడ్ మార్గంగా మన కార్లు కానీ ఆటోలు వ్యాన్లు అటు అయ్యి వెళ్తాయి అంతే. ఏ వెహికల్స్ పంపించరు పైకి. గుడికి వచ్చేసామండి. ప్రస్తుతానికి మేము రూమ్ చూసుకోవాలి. రూమ్ చూసుకొని దాంట్లో ఫస్ట్ వంట ఇవన్నీ మొత్తం మొదలెట్టుకుని అప్పుడు గుడికి దర్శనానికి వెళ్ళాలి. ఫుల్ రష్గా ఉంది. ఈరోజు ఆషాఢ మాసం మొదలైంది, అందుగురించి ఫుల్ రష్ ఉంది. అసలు ఖాళీ ఉండదు ఆషాఢ మాసంలో. ఇదేంటి ఎంట్రన్స్, లోపలికి వెళ్ళేది. అమ్మవారు లోపల ఉంటారు. లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ మాకు రూమ్ దొరకాలి. ఖాళీ లేదు అసలు. రూమ్ దొరుకుతుందో దొరకదో కూడా అది తెలుస్తలేదు. మా వాళ్ళు కింద రూములు తీసుకుందామంటే వద్దు, పైన ఉంటాయని చెప్పి తీసుకొచ్చారు. పైన దొరుకుతాయో లేదో తెలియదు, దొరికేదాకా చెప్పను. ఎందుకంటే ఫుల్ రష్ ఉంది, చాలా రష్గా ఉంది, ఖాళీ లేదు అసలు. అనుకున్నట్టే రూమ్ దొరకలేదు మాకు. మళ్ళీ కిందకి వెళ్తున్నాం. ఇది మట్టి రోడ్ అండి, ఇంకో రోడ్ ఇది, కిందకి వెళ్ళి రోడ్ ఇది. అంటే ఈ మధ్యనే వేసారు ఈ రోడ్డు. ఎవరైనా కొత్త వాళ్ళకు తెలియని డ్రైవింగ్ ఉంటారు కదా, వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే జారిపోతుంది ఇది రోడ్డు. వాళ్ళు ఎంత స్లోగా వస్తే అంత మంచిది, ఎందుకంటే స్లిప్ అయిపోతుంది రోడ్డు అంతా. మొత్తం మట్టి రోడ్ ఇది. కిందకి వెళ్ళిన తర్వాత రూమ్ చూసుకుని మళ్ళీ పైకి వస్తాం. పైకి వచ్చి అప్పుడు దర్శనం చేసుకుంటాం. అలాగా కాలు మార్గం ఉంది కదా నడిచేది, ఇలా నడిచి వచ్చేస్తాం. మళ్ళీ బండి వేసుకుని రావాలంటే ఇబ్బంది పడాలి. ఫైనల్లీ రూమ్ దొరికింది. మా వాళ్ళు సామాన్లన్నీ దింపుకుని నేను మళ్ళీ పార్క్ చేసి వచ్చేటప్పటికి ఒక అరగంట పడేసింది. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది, అసలు పార్కింగ్ ఎక్కడ దొరకలేదు. ఇదంతా మొత్తం పాకలండి, తీసి అటుపక్క ఇటుపక్క పాకలే. పాక తక్కువ ఉంటుంది, మినిమం 500 600 అంతే పాక. కానీ రేకుల షెడ్ మేము ఇప్పుడు తీసుకున్నది అయితే 2500 అయింది మాకు. అంటే ఆవిడే వచ్చి గిన్నెలోకి అడుగుతుంది, అలాగా మొత్తం 2500. ఇదేంటి షెడ్, దాంట్లో కూడా చిన్న రూమ్ కింద ఉంటుంది, అది 2500. నేను వెళ్ళి వచ్చేటికి మా వాళ్ళు అప్పుడే మొదలెట్టారు.
ఏం చేస్తున్నావు? ఉప్మా, మసాలా ఉప్మా. జీడిపోపు మసాలా ఉప్మా చేస్తాను. చిన్నప్పుడు అయిపోయింది. ఇదేంటి ఉప్మా, మసాలా ఉప్మా బాగా చేసాడు, టేస్ట్ బాగుంది. వాడు జాయింట్లకి కలిపేస్తున్నాడు మా తమ్ముడు. జాయింట్లు కొత్తిమీర కూడా దాంట్లోనే వేసాడు. చికెన్ ఫ్రై అండి, చికెన్ ఫ్రై చేసాడు. ఇంకా మావాడే మొత్తం ఏదైనా ఇరవై వంటలు చేయాలని మావాడే చేస్తాడు. పొగడి అది ఫ్రైయా. రైస్ రెడీ అయిపోయింది, అలాగే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. రసం పెట్టారు. మొత్తం మామిడి చాలా తొందరగా చేస్తాడు. కర్రీ ఒకటి అవుతుందంటే ఆన్లైన్ అయిపోతాం. కర్రీ కూడా ఎంతసేపు పట్టదు. అరే చికెన్ పొగడి అది చికెన్ పకోడీ అండి, సాయంత్రం చేస్తాం. మేకింగ్ సాయంత్రానికి. లివర్లు ఫ్రై, అది కూడా సాయంత్రమేనండి. ఏమో జాయింట్లు రెండోసారి వేపుకుంటే బాగుంటాయని మా బెమ్మ గారు చెప్పినట్టు. ఆడి మొత్తం పీస్ పీస్ అయిపోయినట్టుంది. అలాగే అవ్వాలండి, అవి రెండోసారి వేస్తామండి, అప్పుడు ఉడికిద్దండి. అదేంటి చికెన్ కర్రీయా? చికెన్ కర్రీ విత్ బిర్యానీ ఆకు. చికెన్ మసాలా కర్రీయా? చికెన్ మసాలా మామిడి ఫ్రై మొత్తం గట్టి చేస్తూ ఉన్నాడు. ఇడే వంట మాస్టర్, అన్నీ ఇడేలే, లీటర్ కూడా ఇడే. అండి ఓకే, సెకండ్ అసిస్టెంట్ అయినా జాయింట్లా వంట మాస్టర్ అసిస్టెంట్ మాస్టర్. వచ్చేద్దాను. దీని మాస్టర్ ఎవరు? నువ్వా? దీని మాస్టర్ ఈడు. అన్నీ ఈడు చేసేవాడు, ఇప్పుడు మాస్టర్ మారాడు. ఆగులు చికెన్ కర్రీ. హైదరాబాద్ లో చికెన్ ఉండదు, ఆగే ఉండే పైన ఆగులు చికెన్ కర్రీ. హైదరాబాద్ అసలు కొడతారు హైదరాబాద్ వెళ్ళి. వంటలు అయిపోయినాయండి, వంటలు అయిపోయినాయి. ఇంకా మామూలు ఫుల్ ఎంజాయ్ చేసేస్తారు. ఆవిడ రే గుడికి వెళ్ళి వచ్చేద్దారండి. గుడికి మొదలయ్యాము,
మా వాడు ఇంకో వీడియో తీస్తున్నాడు, దాంట్లో కామెడీ చేస్తారు మా వాళ్ళు. సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకా ఫుల్ గోల్ చేస్తున్నారు. పరుగు పందాలు పెట్టుకున్నారు మా వాళ్ళు, మనం పాల్గొనలేము. సరే కంగారు పడి లేకుండా తప్ప ఏమి ఉండదు. వచ్చేసామండి గుడి దగ్గరికి. ఇదే గుడి ఎంట్రన్స్, ఇందాక చూపించాను కదా, ఇదే గుడి ఎంట్రన్స్. గుడి కానికి మనం లోపలికి వెళ్ళాలి. ఈ లోపలికి వెళ్తూ ఉంటాం. ఈ సైడ్లో కొబ్బరికాయలు అన్నీ అమ్ముతారు. కొబ్బరికాయలు, అట్టిపళ్ళు, అమ్మవారికి పట్టుకెళ్ళి చీరలు గట్రా మొత్తం అన్నీ ఈ సైడ్ అమ్ముతారు. కొబ్బరికాయ ఇస్తావా? మామూలు చెప్పులు అక్కడ ఎత్తుకుంటారంటే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు అదే కొబ్బరికాయ 2 సార్లు కూడా పక్కన చెప్పిస్తున్నాడు. ఇక్కడ మరి గుడి ఇదే కదా, ఇంకా ఓపెన్ చేయలేదు, అది కడుతున్నారు మెట్లు. లైన్ పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. తాడి చెట్టుకి దండం పెట్టుకున్నారు, ఇప్పుడు చేస్తారు. తాడి చెట్టుకి లైన్ పెద్ద ఉంది. అవును, అమ్మవారు అంటే పైన పైన పెట్టాలి. అమ్మవారు చాలా నీట్గా కనిపిస్తుంది. ఇది కింద పెట్టారు అమ్మవారిని, పైకి ఇంకా రెడీ అవ్వాలి. గుడి రెడీ అయితే ఇంకా పైకి ఉంటుంది. దర్శనం అయిపోయింది, ఇంకా కిందకు వచ్చేస్తున్నాం. ఈ బండ్లకి కడతారు కదండి, అవి కార్లకి, వెహికల్స్కి కడతారు కదా. మొత్తం ఇక్కడ ఇటు సైడ్ మొత్తం దొరుకుతాయి. ఇదిరా ఫస్ట్ ఇక్కడ చిన్నప్పుడు అక్కడ చేసేవారు. ఫస్ట్ బాగా చిన్నప్పుడు అక్కడ ఎక్కువ చేసేవారు. ఏం కావాలని దొరుకుతాయి ఇక్కడ. అంటే పిల్లలకి గట్ట ఆడుకోవడానికి గట్ట కావాలని దొరుకుతాయి. లేడీస్కి బట్టు బిల్లు మొత్తం ఇది మొత్తం వెళ్ళేటప్పుడు దొరుకుతాయి. ఇవన్నీ రైట్ సైడ్లో ఉన్నాయండి మొత్తం షాప్లే. ఏం కావాలి, ఏమద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి, ఎంకరేజ్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే కొంతమందికి వెళ్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.